సౌలుకి దావీదుకున్న వ్యత్యాసం ఏంటంటే యెహోవా నామం పేరట అని దావీదు ఉపయోగించాడు, కానీ సౌలు ఎందుకు ఉపయోగించలేకపోయాడు? యెహోవా నామం పేరట వెళ్తున్నాను అని దావీదు అన్నాడు, కానీ యెహోవా నామం పేరట నేను యుద్ధం చేస్తాను అని సౌలు ఎందుకు రాలేకపోయాడు? కనెక్టివిటీ ప్రాబ్లం. దేవుని కార్యాలకి వాళ్ళకి మధ్య కనెక్టివిటీ లేదు. ప్రార్థన శోధనలో నిలుపుతుంది, ప్రార్థన శోధనలో నిలబడేలా చేస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రాణం పడ్డానికి యేసయ్య నిలబడ్డాడు. భటులు రాగానే శిష్యులందరూ పారిపోయారు. ప్రార్థన చేయని వాళ్ళు కూలిపోయారు, ప్రార్థన చేసిన వ్యక్తి నిలబడ్డాడు. ప్రార్థనా జీవితాన్ని ఎందుకు కాపాడుకోమని దేవుడు చెప్పాడంటే, ఒకటి కనెక్టివిటీ ఉంటుంది, రెండు శోధనలో పడిపోకుండా నిలబెడుతుంది నిన్ను ప్రార్థనా జీవితం. శోధనలో పడిపోనివ్వదు, శోధనలో భయపడనివ్వదు, శోధనలో వెనకడిగా వేయనివ్వదు, శోధనలో వెనకగా నిన్ను లాగకుండా ముందుకే నడుతుంది. ఎందుకంటే నీ కనెక్టివిటీ దేవునితో భయపడద్దు అనే విషయాన్ని నీకు ఎప్పుడు ప్రార్థనా శక్తి గుర్తు చేస్తూనే ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చివరి కాలంలో విశ్వాసకు ఉండవలసిన ఆయుధాలు ఏంటి? ఒకటి విశ్వాసము, రెండు జాగరూకత. ఏం కథ అంటే అప్రమత్తంగా ఉంటాం లేదా మెలకువగా ఉంటాం. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు వారు లోక సువార్త 21వ అధ్యాయము 36వ వాక్యంలో ఒక మాట చదువుతాడు, చదవండి. 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా మీకు స్తోత్రం. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. చదువుబడిన లేఖనంలో నుంచి మీరు మాతో మాట్లాడుతుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మంచి మనసు మీరు మాకు అనుగ్రహించండి. నిరాకడ కొరకు మేమందరం సిద్ధపడే కృపను భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సన్నిధానం ముందు మేము ఆనందించినట్లు, మీరు ఆకడకు మేము సిద్ధపడినట్లు ప్రార్థన కలిగి మెలకువ కలిగి ఉండే కృపను భాగ్యాన్ని ప్రసాదించండి. సంయోచితమైన ప్రతి మాట మీరు నా నోట నుంచి మీ నామానికి మహిమను తెచ్చుకొని మా అందరితో మీరే మాట్లాడమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినాలి. యేసుప్రభు వారు 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఇవి చెప్పుచున్నప్పుడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఇన్డెప్త్గా ఏం రాశాడంటే, యేసుప్రభు వారు చెప్పిన తర్వాత అంట, ఇవన్నీ జరిగినప్పుడు వీటిని మీరు తప్పించుకోవాలి, మనిషి కుమారుని ఎదుట నిలబడాలి, ఆ శక్తి మాకు కావాలి అనుకుంటే మీరు రెండు పనులు చేయండి అని చెప్పాడంటే యేసుప్రభు వారు. ఒకటి ప్రార్థన, రెండు మెలకువగా ఉండండి అన్నాడంట. ఒకటి ప్రార్థన చేస్తుండండి, రెండు మెలకువగా ఉండండి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 40-41 వాక్యాలకు మనం చదువుతున్నప్పుడు కూడా ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుడు చూచి, ఒక్క గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఇంకా ఇలా మనం చదువుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా మంది కనపడతాయి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం ఉంటుంది, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి అంటాడు. అలియాన్ని కడుతున్నప్పుడు భయానికి ప్రార్థన చేశారు. శత్రువు వాళ్ళ మీదకి రాకుండా రాత్రింబగలు ఏం చేశారంట? కాపలా కాశారు. ఒక దేశం మీదకి శత్రువు వస్తున్నాడు, యుద్ధం జరుగుతుందంటే ఏ సైనికుడు నిద్రపోడా? ఏ సైనికుడు నిద్రపోతాడా? ఏ కమాండరు నిద్రపోడా? ఆ వ్యవస్థకు సంబంధించిన ఏ ఒక్కరు నిద్రపోరా? మనకి త్రిశూల దళమేనా? నేల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు, గాలిలో ఉండి యుద్ధం చేసేవాళ్ళు, నీళ్ళలో ఉండి యుద్ధం చేసేవాళ్ళు. 3 రకాల సైనికులు మనకుంటారు. నేవీ, ఎయిర్ ఫోర్సు, మిలిటరీ. ఈ త్రిశూల దళాలు పని చేస్తుంటేనే సముద్రంలోంచి ఎవడు మనల్ని చంపకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు. మన బార్డర్లో ఆకాశం నుంచి ఏది దాడులు జరగకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు.
భూమి మీద నుంచి ఎవరు రాకుండా వీళ్ళు కాపలా కాస్తున్నారు. ఈ ముగ్గురు పని చేస్తుంటే మనం క్షేమంగా ఉన్నాం. యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికుడు నిద్రపోతే దేశంలో చాలా నష్టం జరుగుతుంది. సైనికుడు ప్రాణం పోవడమే కాకుండా తన మీద నమ్మకం పెట్టి ఉన్నటువంటి కొన్ని కుటుంబాలే కాకుండా దేశం మొత్తం కూడా పాడైపోద్ది. కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ సైనికుడు నిద్రపోడు. ఈ చివరి గడియలు, చివరి కాలము అన్నప్పుడు విశ్వాసి అనేవాడు నిద్రపోకూడదు. ఏం పోకూడదు? నేను చెప్పేది రాత్రిపూట నిద్రపోవద్దని కాదు, ఆత్మ సంబంధమైన విషయాలలో మెలకు ఉండాలి. యేసుప్రభు చాలా జాగ్రత్త చెబుతున్న రెండు విషయాలు ఇక్కడ. ప్రార్థన ఒకటి, అప్రమత్తత. జాగరూకత అంటారు స్పష్టమైన తెలుగు. అప్రమత్తంగా పర్యాయ పదాలు ఏమన్నాయి మెలకుగా ఎతికితే? అప్రమత్తత, జాగరూకత, మెలకుగా ఉండటం, ఎలక్ట్ అవ్వటం, లేకపోతే చాలా ఒక 10-15 పదాలు వచ్చాయి. ఈ 10-15 పదాలు మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? ఒక్కడు గుర్తుపెట్టుకోవడమే కష్టం. స్వచ్ఛమైన తెలుగు ఏంటంటే జాగరూకత అంట. అసలు ఈ పదాన్ని మనం వాడం. బైబిల్ భాష మనం మాట్లాడితే, బైబిల్ భాష మనం మాట్లాడితే మన భాష చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మనము బైబిల్ భాష మాట్లాడం, బైబిల్ చదువుతాం, బైబిల్ భాష మాట్లాడం. ఎప్పుడైనా బైబిల్లో ఉన్న రెఫరెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చదవకుండా వాడుక భాషలో చెబితే మనకి నచ్చదు. ఆ డెప్త్ కోల్పోయామనే ఫీలింగ్ వస్తుంది. బైబిల్ అంత చక్కటి భాషలో రాయబడింది. అయితే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మనకిచ్చిన ఆయుధం, ఒకటి ప్రార్థన, రెండు అప్రమత్తంగా ఉండటం. ప్రార్థన ఎందుకు అవసరం? ప్రార్థనతో పనేంటి మనకంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యం యేసుప్రభు అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థన అనేది కేవలము మన దృష్టిలో అదొక లిస్ట్ అనమాట. ఒక మాట చెప్పాలంటే కోరికల జాబితా. ఏంటది? కోరికల జాబితా. అంటే మన కోరికలన్నీ ఒక లిస్టు చేసి చెప్పేసుకోవడం. మీటింగ్స్కో, పెళ్ళిళ్ళకో, కుటుంబ ప్రార్థనలకో, భోజనం చేయాలనుకున్నాం, మనం ఏం చేస్తాం? ఒకరోజు కూర్చొని ఆ అక్కని ఈ అక్కని అందరి అక్కలను కూర్చోబెట్టి ఎంతమందిని పిలవాలనుకుంటున్నాను, ఏమేమి రాద్దాం అని కూర్చొని మొత్తం ముందు ఏం చేస్తాం? లిస్ట్ రాస్తాం. లిస్ట్ తీసుకెళ్ళి సరుకులు అడిగితే వాడు మొత్తం కడతాడు. ప్రార్థన అనేది కోరికల ఎలాంటి జాబితా కాదు. ప్రార్థన అనేది దేవునితో మనల్ని కనెక్ట్ చేసే, మనల్ని కలిపే ఒక బంధం, ఒక బాండింగ్ ప్రార్థన అనేది. ఈరోజు చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో, ఈవెన్ మన సంఘంలో కూడా ప్రార్థన అనేది ఒక జాబితా అయిపోయింది. మోకరించినప్పుడు ఒక లిస్టు చదువుతాం మనం. అయ్యా పలానా వ్యక్తి, అయ్యా ఇది, అయ్యా అది, అయ్యా ఇది, అయ్యా ఇది చెయ్యి, అయ్యా ఇది చెయ్యి, అయ్యా ఇది చెయ్యి. అసలు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేసేదే జాబితా చెప్పడం కోసం కదా. మనం ఒకటి చేయాలనుకుంటున్నాం, దేవునితో దీన్ని చెప్పాలనుకుంటున్నాం, ఒక్కరిమే చెబితే బాగోదు, గుంపుగా సమూహంగా కూడి ఒక విషయాన్ని చెబుదాం అని ఒక జాబితా ప్రిపేర్ చేసుకున్నాం మనం ముందుగానే కదా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకంటే మన మైండ్లో ఒకటి ఉందన్నమాట. ఆ జాబితాని ప్రిపేర్ చేసుకొని వచ్చి ప్రతిరోజు ఆ జాబితా, ప్రతిరోజు ఆ జాబితా, ప్రతిరోజు ఆ జాబితా. ప్రార్థన అంటే కోరికల జాబితా కాదు. ప్రార్థన అంటే మనల్ని దేవునితో కలిపేది, దేవునితో కనెక్ట్ చేసేది. ప్రార్థన అయిపోయిన వెంటనే ఆమేన్ అని వెళ్ళిపోతాం మనం సహజంగా. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమేన్ అన్న తర్వాత లేచి వెళ్ళిపోకుండా అలా కొంచెం వెయిట్ చేయండి. నువ్వు మాట్లాడటం అయిపోయింది, మరి ఆయన మాట్లాడాలిగా. మనకి ఆమేన్ అంటే ఆలస్యం వాలిపోతుంటాం, ఆమేన్ అంటే ఆలస్యం వాలిపోతుంటాం. ఆమేన్ అన్న తర్వాత నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థన చేయి. ఆమేన్ అన్న తర్వాత కనీసం కొన్ని నిమిషాలైనా అలా మౌనంగా వేచి చూస్తే అప్పుడు ఆయన మాట్లాడే సందర్భం ప్రారంభమవుతుంది. ఇది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప అనుభవం. కానీ మనం ప్రార్థన అంటే ఆమేన్ అనగానే అయిపోయింది అనే థాట్ మనకుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది కోరికల జాబితా కాదు. ప్రార్థన అనేది దేవునితో మనం కనెక్ట్ చేసేది. అందుకోసం మనం ప్రార్థన చేయాలి. నన్ను విడిచి నాకు వేరే మీరు ఏం చేయలేరని తేల్చి చెప్పేశారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రార్థన లేని విశ్వాస జీవితం నీరు లేని మొక్క లాంటిది. అంటే మనకి ఏది ప్రాముఖ్యమో దాన్ని దొంగిలియటం ప్రారంభిస్తున్నాడు ఆడు. మనకి ఏది ప్రాముఖ్యమో దాన్ని తీసివేస్తున్నాడు. ఆయుధం లేకుండా మనల్ని తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఆయుధం లేకుండా యుద్ధ భూమికి పిలుస్తున్నాడు. ఆయుధం లేకుండా రణరంగంలోనికి ఆహ్వానిస్తున్నాడు.
మనం ఆయుధం లేకుండా వెళ్తే ఖచ్చితంగా ప్రాణం పోతాం. నువ్వు ఎంత వీరుడివైనా ఆయుధం లేకపోతే ఏం చేస్తావు ఆయుధం ఉన్నవాడి దగ్గర? కాబట్టి ఆయుధం అనేది ప్రార్థన మనకి. అంత్యకాలంలో మీరు ఎన్ని తట్టుకొని దేవుని కొరకు నిలబడాలంటే రెండే, ఒకటి ప్రార్థన, రెండు మెలకువ అని చెప్పాడు యేసుప్రభువారు. ఆ ప్రార్థన ఎందుకంటే ఇది దేవునికి కనెక్ట్ చేస్తుంది. ప్రార్థన ఎందుకంటే శోధనలో నిలబెట్టింది. మత్తయి సువార్త ఏంటి ఒకసారి 26వ అధ్యాయం 41వ వాక్యం చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పడం. ప్రార్థన ఏం చేస్తుందంటే శోధనలో నిలబెట్టుద్ది. ప్రార్థన ఏం చేస్తుందంటే సమస్యల్లో, ఇరుకులో, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితుల్లో అరే భయపడకరా అబ్బాయి, ధైర్యంగా ఉండు, దేవునితో నీకు కనెక్టివిటీ ఉంది, నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదు. మన దైనందిన జీవితాల్లో దేవుడు ప్రార్థన అనేది ఏంటంటే ఒక ఆధారం మనకి. శోధనలో మనం ఎందుకు భయపడము? ప్రార్థన జీవితం, ప్రార్థన ఉంటే అంటే ఎందుకు శోధనలో ప్రార్థన నిలబెడుతుందంటే భయపడకు, నీకు దేవునితో కనెక్టివిటీ ఉంది అని గుర్తు చేస్తుంది ప్రార్థన. నువ్వు అపాయంలో పడ్డావేమో, ఇబ్బందులో పడ్డావేమో, ఇరుకులో పడ్డావేమో, కానీ ఇది నిన్నేం చేయదు, ఎందుకంటే నీ కనెక్టివిటీ దేవునితో ఉంది కనుక ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు అనే ధైర్యాన్ని ప్రార్థన జీవితం ఇస్తుంది. ప్రార్థన ఎవరికైతే తక్కువగా ఉంటుందో, ప్రార్థన ఎవరైతే తరచూ చేయరో, ప్రార్థన దేవునితో సహవాసం ఎవరికైతే లేదో చిన్నపాటి సమస్యలకి అడవుడైపోతారు. సౌలుకి దావీదుకున్న వ్యత్యాసం ఏంటంటే యెహోవా నామం పేరట అని దావీదు ఉపయోగించాడు, కానీ సౌలు ఎందుకు ఉపయోగించలేకపోయాడు? యెహోవా నామం పేరట వెళ్తున్నాను అని దావీదు అన్నాడు, కానీ యెహోవా నామం పేరట నేను యుద్ధం చేస్తాను అని సౌలు ఎందుకు రాలేకపోయాడు? ఇజ్రాయేల్లో ఏ ఒక్కరు ఎందుకు రాలేకపోయాడు? కనెక్టివిటీ ప్రాబ్లం. దేవుని కార్యాలకి వాళ్ళకి మధ్య కనెక్టివిటీ లేదు. ప్రార్థన శోధనలో నిలుపుతుంది, ప్రార్థన శోధనలో నిలబడేలా చేస్తుంది. యేసుప్రభు వెళ్ళి తరచూ రెండు సార్లు మూడు సార్లు ప్రార్థన చేశాడు, వచ్చాడు, వాళ్ళని లేపితే వాళ్ళు లేగలేదు, వాళ్ళు నిద్రామత్తులో ఉన్నారని వదిలిపెట్టేశాడు. ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రాణం పడ్డానికి యేసే నిలబడ్డాడు. భటులు రాగానే శిష్యులందరూ పారిపోయారు. ప్రార్థన చేయని వాళ్ళు కూలిపోయారు, ప్రార్థన చేసిన వ్యక్తి నిలబడ్డాడు. ప్రార్థనా జీవితాన్ని ఎందుకు కాపాడుకోమని దేవుడు చెప్పాడంటే ఒకటి కనెక్టివిటీ ఉంటుంది, రెండు శోధనలో పడిపోకుండా నిలబెడుతుంది నిన్ను ప్రార్థనా జీవితం. శోధనలో పడిపోనివ్వదు, శోధనలో భయపడనివ్వదు, శోధనలో వెనకడిగా వేయనివ్వదు, శోధనలో వెనకగా నిన్ను లాగకుండా ముందుకే నడుతుంది. ఎందుకంటే నీ కనెక్టివిటీ దేవునితో భయపడద్దు అనే విషయాన్ని నీకు ఎప్పుడు ప్రార్థనా శక్తి గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే యేసుప్రభు అన్నాడు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయని విశ్వాస శోధనలో బలహీనుడైపోతాడు అని యేసుప్రభు వారే చెప్పాడు. రెండో మాట ఏంటంటే మెలకువగా ఉండండి అన్నాడు. ఎలా ఉండాలంట? జాగరూకత అంటే ఏంటంటే ఇది భయానికి వ్యతిరేకమైంది. ఆత్మీయంగా మేలుకొని ఉండటం. జాగరూకుడైన విశ్వాసి లేదా అప్రమత్తంగా ఉండే విశ్వాసి, మెలకువగా ఉన్న విశ్వాసి ఎప్పుడు కూడా పాపాన్ని చిన్నదిగా చూడడు. పాపాన్ని చిన్నదిగా చూడు. అదేందిలే, అదే ఉందిలే, అదే కదా, ఏం కదలే, ఇదే కదా అని కూడా అనుకోడు. నా భాష అర్థమవుతుందా? నా భావన అర్థమవుతుందా? పాపాన్ని ఎప్పుడు చిన్నదిగా చూడు, జాగ్రత్తగా ఉండేవాడు. చెరువులు తెలుసుగా మీకు? చెరువులు వేస్తారు, చిన్న లీకేజ్ ఉంది చెరువుకి, చిన్న లీకేజ్, కొంచెం నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, చిన్న రంధ్రం పడింది, అన్ని నీళ్ళు ఉన్నాయి, పెద్ద చెరువు ఎంత కట్టుంది, చిన్న రంధ్రమే కదా అనుకున్నాడు. అనుకో, నీటికున్న స్వభావం ఏంటి తెలుసా? కోసుకుంటూ వెళ్ళిపోద్ది. చిన్న రంధ్రమే అని వదిలేస్తే చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఆ చెరువులో ఉన్నటువంటి ఇవి లేచిన చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఏవైనా మొత్తం కాలువకో సముద్రానికో వెళ్ళిపోతాయి. రంధ్రం చిన్నది అనుకోకూడదు. ఈ జాగరూకుడైన వ్యక్తి, అప్రమత్తంగా ఉండే వ్యక్తి, మెలకువగా ఉండే వ్యక్తి పాపము చిన్నది అనే ఆలోచన తన మధ్యలోకి రానివ్వడం, పాపము చిన్నది అనే నిర్లక్ష్యం చేయడం, ప్రార్థన వాయిదా వేద్దాం అనుకోడు, ప్రార్థన వాయిదా వేద్దాం అనుకోడు. అంతేకాదు సాతాను కుయుక్తుల్ని గుర్తిస్తాడు. ఎవడంటే అప్రమత్తంగా ఉండేవాడు, కావలివాడు నిద్రపోతే ఏమవుతుంది? కావలివాడికి ఉద్యోగం పోద్దేమో, కావలివాడు నిద్రపోతే కావలివాడికి ఉద్యోగం పోద్దేమో, వాడు నిద్రపోతే ఊర్లో ఉన్న జనాల ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఎవరు లేరు కానీ కావలివారు. ఆ రోజుల్లో పట్టణానికి, రాజ్యానికి, దేశానికి ప్రాకారం మీద కావలివారు ఉండేవాళ్ళు. డ్యూటీలుగా 24 గంటలు కావలి కాస్తూ ప్రాకారం మీద తిరుగుతూనే ఉండాలి వాళ్ళు. నిన్న ఎవరు రాలేదుగా, మొన్న ఎవరు రాలేదుగా, 10 రోజుల నుంచి ఎవరు రావట్లేదుగా అని ఒకరోజు ఆదమర్చి పడుకున్నాడా, ఊర్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు మొత్తం పోయినట్లే. అప్రమత్తతగా ఉండేవాడు, జగారకుడిగా ఉండే విశ్వాసి పాపాన్ని చిన్నదిగా చూడడు, ప్రార్థనని
వాయిదా వేయడు, సాతానుకు యుక్తులను గుర్తిస్తాడు. ఎందుకు ఈ వ్యక్తి నిద్రపోడంటే, ఎందుకు జాగారకుడు మెలకువగా ఉంటాడంటే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ పేతురు అంటాడు, నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు నిద్రపోట్ల. ఇప్పుడు శత్రువు నిద్రపోకుండా తిరుగుతున్నప్పుడు కాపలా కాసేవాడు నిద్రపోతాలా? శత్రువు నిద్రపోకుండా ఎక్కడ సమయం దొరుకుద్దా, ఎక్కడ సందు దొరుకుద్దా అని ప్రాకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు చైనా వాళ్ళు కట్టారు. ఏం కట్టారు? చైనా వాళ్ళు. ఎందుకో తెలుసా? ఏ శత్రువు రాకుండా చైనా వాళ్ళు కట్టారు. అయితే ఈ చైనా వాళ్ళు కడుతున్నప్పుడు కూడా చాలామంది శత్రువులు లోపలికి వచ్చేసారు. ఎలాగా? కాపలా కాసేవాళ్ళు ఉంటారు ద్వారాల దగ్గర, వాళ్ళకి లంచం ఇచ్చి. ఇప్పుడు శత్రువు తిరుగుతున్నాడు, కాపలా కాసేవాడు నువ్వు నిద్రపోతే ఎట్లా? గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు, కాపలా కాస్తున్నావు, నీవు అలసట తీసుకుంటే ఎట్లా? నీ వెనక చాలా ప్రాణాలు ఉన్నాయి, దేశం మొత్తం వారి ప్రాణాల మొత్తం నీ చేతిలో ఉన్నాయి. కాబట్టి శత్రువు తిరుగుతూ నువ్వు మెలుగుగా ఉంటావు. ఎందుకు అతడు అప్రమత్తంగా ఉంటాడంటే, సాతాను నిద్రపోవట్లేదు కనుక ఇతడు నిద్రపోయాడు. విశ్వాసి ఎలా నిద్రపోతాడు? సాతాను మెలుగుతూ ఉంటే. సైనికుడు ఎలా నిద్రపోతాడు? శత్రువు మెలుగుగా తిరుగుతూ ఉంటే. యేసు ప్రభువు చూస్తున్నాడు, మీరు నన్ను చేరుకోవాలి, నన్ను చూడాలి, నా దగ్గరికి రావాలంటే ప్రార్థన ఒకటి ఉండాలి, 2 మెలకువగా ఉండాలి అన్నాడు. అపొస్తలుడైన పౌలు 1 తెస్సలోనిక 5:6 ఒక మాట అంటాడు, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుందము. ఇతరులు నిద్రపోవచ్చు. ఎవరైతే దేవుని రాజ్యంతో సంబంధం లేదో, రాకడ కొరకు ఎదురు చూడలేదో, దేవుని చేరే ఆసక్తి లేదో వాళ్ళు నిద్రపోవచ్చు. దేవుని కొరకు ఆసక్తి కలిగిన నీవు శత్రువు గర్జించు సింహం వల్ల తిరుగుతుంటే ఎలా నిద్రపోతావు? మెలకువగా ఉండమని హెచ్చరిస్తున్నాడు దేవుడు. అంతేకాదు, ప్రార్థించే సంఘం ఇది ఎప్పుడూ గెలుస్తుంది. ప్రార్థించే సంఘం ఎప్పుడు గెలుస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం మొత్తం మనం చదువుతున్నప్పుడు యాకోబుని తల నరికి చంపేశారు. యాకోబునైనా చంపేశారు. పేతురుకు ఒక వర్తమానం వచ్చింది, తెల్లారితే నీ తలే అని. భోజనం పెట్టారు, తిన్నాడు, పడుకున్నాడు. సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థించుచుండెను. ఎప్పుడు? పగల రాత్ర? నిద్రపోలే సంఘం. ఈ ప్రార్థించే సంఘము నిద్రను మాని ప్రార్థిస్తుంది కనుక సమస్యలు గెలిచింది. ఏ పేతురు కొరకైతే ప్రార్థిస్తున్నారో ఆ పేతురు ద్వారం దగ్గరకు వచ్చేసాడు. ఎవరు తీసుకొచ్చారంటే దేవుని దూత తీసుకొచ్చేసింది. ప్రార్థించే జీవితాలు, మెలకువగా ఉండే జీవితాలు, మెలకువగా ఉండే సంఘాలు ఎప్పుడు గెలుస్తాయి పరిస్థితి మీద. మెలకువగా ఉండి ప్రార్థించే కుటుంబాలు, మెలకువగా ఉండి ప్రార్థించే జీవితాలు, మెలకువగా ఉండి ప్రార్థించే సమాజాలు, మెలకువగా ఉండి ప్రార్థించే సంఘ వ్యవస్థ ఎప్పుడు గెలుస్తుంది. అది ఓడిపోదు. సమస్య ఏంటంటే ప్రార్థన చేయకపోవటం. సమస్య ఏంటంటే ప్రార్థనలో ఆసక్తి చూపకపోవడం. సమస్య ఏంటంటే ప్రార్థించడానికే వచ్చిన మనము ప్రార్థించలేకపోవటం. నా భావన అర్థమవుతుందా? ప్రార్థించడానికి వచ్చిన మనం ప్రార్థించలేకపోవటం. పేతురు చెరసాలలో పెట్టారు. రాజకీయం అంతా వ్యతిరేకంగా ఉంది అతనికి. రాజులు, రాజకీయ వ్యవస్థ, ఇటు ధర్మశాస్త్రము కానీ, ధర్మశాస్త్ర వ్యవస్థ కానీ, సైన్యం కానీ అంత వ్యతిరేకంగా ఉంది పేతురికి. సంఘం ఒక్కటే సానుకూలంగా ప్రార్థన చేస్తుంది మెలకువగా. దేవుడు తన దూతను పంపితే దూత దిగి వచ్చి ఎడతెగక చేయుచున్న ప్రార్థనను బట్టి పేతురుని తీసుకుని బయటకు వచ్చేసాడు. తలుపులు మనుషులు మూసారు, కానీ ప్రార్థన బంధకాలు తెరిచింది. ఇప్పుడు పౌలు సేవలో ప్రార్థిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఏం జరిగింది? వారు ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచు నుండిరి. ద్వారాలు వేసింది మనుషులు, కానీ ద్వారాలు తీసింది ప్రార్థన. సంఖ్యలు వేసింది మనుషులు, సంఖ్యలు తెంచింది స్తుతి కీర్తన. ఇలా మెలకువగా ఉండి వారు చేసిన ప్రతి పనిలో విజయం పొందారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళు నష్టపోలే. ఒక రాత్రి అంతా మెలకువగా ఉండి యాకోబు ప్రార్థన చేస్తే తన పాత జీవితానికి బదులుగా ఒక నూతనమైన వ్యక్తిగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళబడ్డాడు. మెలకువగా ఉండి చేసిన ప్రార్థన. యేసుప్రభువు వారు అంటున్నాడు, మనుష్య కుమారుని మీరు ఎదుర్కోవాలంటే, మనుష్య కుమారు వద్దకు మీరు రావాలంటే ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండి. అప్రమత్తమైన జీవితం మీలో ఉండకపోతే ఇన్ని జరిగిన ఎంత సమస్యలో మీరున్నా, ఎంత పరిశుద్ధతను కాపాడుకున్న మెలకువ లేని, ప్రార్థన లేని జీవితం మీదైతే మనిషి కుమారుని మీరు చేరుకోలేరని స్పష్టంగా చెప్పాడు అని చాలా ధృవీకరించి రాశాడు ఈ మాటలు. ఈరోజు ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసగా నీకున్న ఆయుధం ఒకటే, ప్రార్థన, మెలకువ. ప్రార్థన చేయడం, మెలకువగా అప్రమత్తంగా ఉండడం. ఇది లేకపోతే దేవుని మనం చేరుకోలేం. చివరి కాలంలో ప్రార్థన ఎలా ఉండాలో కొన్ని మాటలు క్లుప్తంగా చెబుతాను చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 1 తెస్సలోనిక 5:17. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి, ఎడతెగకుండా. కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటో తెలుసా? 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి. వీటిని ఇలా పట్టుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకి ఇచ్చాడంట. కృతజ్ఞత మల్టిప్లై చేస్తుంది. ఏం చేస్తుంది? విస్తరణ కలుగు చేస్తుంది కృతజ్ఞత. అలాపైకి పరలోకమున్న తండ్రి, నువ్వు నా మనవి వినందుకు నీకు స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చాడంట. వాళ్ళు తినగా 12 గంపలు మిగిలాయి. తినగా 12 గంపలు మిగిలాయి. అసలు తెచ్చిందే 12 గంపలు లేవు. అసలు ఒక గంప కూడా తేల వాళ్ళు. కృతజ్ఞత, తరచూ స్తుతించడం, దేవుని మీద ఆధారపడటం వ్యక్తుల జీవితాలని, కుటుంబాలని, సంఘ వ్యవస్థని మల్టిప్లై చేస్తుంది. చాలా చక్కగా రాశాడు పౌలు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. మార్కు సువార్త 11:24 అంటాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 1, ప్రతిసారి నిరంతరం ప్రార్థన చేస్తుండాలి. 2, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. 3, యాకోబు పత్రిక 5:16 అంటాడు, మీ పాపలు ఒకరితో ఒప్పుకొనుడి, మీ స్వాస్థ్యము పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుడు ప్రార్థన చేస్తే బహుబలంగా ఉంటుందంట. పరిశుద్ధులు ప్రార్థన చేస్తే, నీతిమంతులు ప్రార్థన చేస్తే బహుబలంగా ఉంటుందంట. అంతేకాదు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? మెలకువ. ఎలా ఉండాలి? మెలకువ. మనకు లేనిదేంటి? మెలకువ. ప్రార్థన మెలకువ, ప్రార్థన మెలకువ, ప్రార్థన మెలకువ. గుర్తుంచుకోండి, మన ఊర్లో లైట్ హౌస్ ఉంది. ఈ లైట్ హౌస్ ఇప్పుడు తిరుగుతుందా? వెలుగుతుందా? వర్షం పడితే ఆగిపోద్దా? తుఫాను వస్తే ఆపేస్తారా? కరెంటు పోతే ఆపేస్తారా? ఆగదు. అది దాని పర్పస్ ఏంటంటే, సాయంత్రం అవ్వగానే లైట్ వెలగటం, మరలా సూర్యుడు కనపడేంత వరకు అది ఇక్కడ ఒక పట్టణం ఉందని దాని వెలుగునిస్తూ తిరగటమే దాని పని. ఏ రోజు ఆగదు, ఏ పూట ఆగదు, ఎప్పుడు దానికి రెస్ట్ ఉండదు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సెలవులు ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయా? డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంటే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెలవులు దానికి ఏం వర్తించవు. నా భావన అర్థమవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సెలవు ఇచ్చినా లైట్ హౌస్ మాత్రం సెలవు ఉండదు. సాయంత్రం అవుతుందంటే అది వెలగాల, సూర్య ఉదయం వరకు అది తిరుగుతూనే ఉండాలి. తుఫాన్ అయినా, చీకటైనా, ఒకవేళ వెన్నెలైనా, మరి ఏదైనా. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే, ఒక విశ్వాస జీవితం కూడా అలాంటిదే. ప్రార్థన ప్రతి నిత్యం మన జీవితాల్లో ఉండాలి. అది ఒక మమేకమైపోవాలి. మెలకువ ప్రతి క్షణం మన జీవితాల్లో ఉండాలి. అది మమేకమైపోవాలి. ఈ ప్రార్థన, మెలకువ ఈ 2 కంబైండ్ అయితే తప్ప మనుష్య కుమారుడు మీకు ప్రత్యక్షము కాడు అని సాక్షాత్ యేసయ్య చెప్పాడు. మనుష్య కుమారుడు మీరు చూడాలంటే ప్రార్థన ఉండాలి, మెలకువ ఉండాలి. ఇవి మీ ఆయుధాలు అని చెప్పాడు. చివరి కాలంలో దేవుడు ఎదుగుతుంది ఏంటంటే, ప్రార్థించే కుటుంబాలను, ప్రార్థించే యువతను, ప్రార్థించే సంఘాలను. ప్రార్థించని సంఘాలను చూసి ఎప్పుడు సాతాను భయపడడు, కానీ ప్రార్థిస్తున్న సంఘాలను చూసి సాతానుడు వణుకుతాడు. ప్రార్థన లేని సంఘాలను, ప్రార్థన లేని కుటుంబాలను, ప్రార్థన లేని జీవితాలను సాతానుడు ఎప్పుడు టచ్ చేయడు. ఎందుకంటే ఎలుగుబంటి తెలుసా మీకు? ఎలుగుబంటి చచ్చిపోయిన దాన్ని తేందో, చచ్చిన దాన్ని తేందో. సాతాను ఈ ఎలుగుబంటిగాడు చచ్చిపోయిన విశ్వాసాల జోలికి రాడు. ఎందుకంటే వాడి వల్ల వీడికి నష్టమేమీ లేదు. ఒకవేళ ఈ ఎలుగుబంటిగాడు దాడి చేస్తున్నాడంటే ఆడు బతుకున్నాడు అని అర్థం. నీ కుటుంబం క్షేమంగా, సౌఖ్యంగా, సఖ్యంగా, సాఫీగా సాగిపోతుంది. సాతానుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడంటే ఆడు మీ బంధువు అయిపోయాడు. లేదా మీరన్నా ఆడితో బంధుత్వం కలిపేసుకున్నారా? ఎవరితో? సాతాను గడితో. కాబట్టి ఆడికి మీకు మధ్య డీలింగ్స్ ఉన్నాయి కదా, మిమ్మల్ని ఏం చేయడాడు. ఒకవేళ సాతాను మిమ్మల్ని చూసి వణుకుతున్నాడు, భయపడుతున్నాడు, మీ మీద దాడి చేస్తున్నాడు అంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివే, ప్రార్థించే కుటుంబం, ప్రార్థించే వ్యవస్థ నీ దగ్గర ఉందని అర్థం. నా భావన అర్థమవుతుందా? సాతానుడు ఒక రకంగా దాడి చేయడు. అన్ని కోణాల్లో, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబ వ్యవస్థల నుంచి కావచ్చు, రకరకాలుగా దాడులు చేస్తాడు వాడు. ఆ భావన అర్థమవుతుందా? ఒకవేళ వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే మీరు ఆత్మీయంగా చచ్చిపోయిన విశ్వాసాలు, మీతో పని లేదు వాడికి. ఒకవేళ వాడి దాడి మీ మీద జరుగుతుంది, లేదా మిమ్మల్ని చూసి వాడు వణుకుతున్నాడంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, ప్రార్థించే సంఘంగా, ప్రార్థించే కుటుంబంగా ఇంకా ఉన్నావు, మిగిలి ఉన్నావనే. యేసయ్య చెబుతున్నాడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు అతనితో మీరు ఉండాలంటే, మనుష్య కుమారుని మీరు చూడాలంటే ప్రార్థించే వ్యక్తులుగా, అప్రమత్తంగా ఉండే, మెలకుగా ఉండే వ్యక్తులుగా మీరు ఉండాలన్నాడు. మనకిచ్చిన ఆయుధము 2, ప్రార్థన, అప్రమత్తత. వీటిని అంతం వరకు చేపట్టుకుని మనం బ్రతుకుదుముగాక. ఆమేన్.